మూసుకొని తిరగయ్యా. అవే ఎందుకు కోపాడుతున్నావు? తెల్లగా రావాలంటే ఇలా పూసుకోవాలి, అర్థమైందా? నిన్ను చూడక నేనుండలేను. లే ఫంక్షన్కి వెళ్దాంలే. అందరికి ఈరోజు అయితే మేము ఫంక్షన్కి వెళ్తున్నాము. మా ఊర్లో పెద్ద దావత్ జరుగుతుంది అన్నమాట. ఆ ఉద్దేశాన నేను, అలానే మా బుడ్డిగాడు, అలానే రాజీ ముగ్గురు కలిసి రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. రాజ్కుమార్కి పౌడర్ ఎక్కువైంది, నేనే పౌడర్ పూసాను అనమాట. ఆ వీడియో చూడండి, బాగుంటుంది ఫన్నీగా. ఏంటిది బాగుంది రాజీ, బాగుందంటే ఏమైంది? సాస్ వెళ్తుందా? వెళ్తారా? రాజీ బయలుదేరదామా? టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతా ఉంది. ఏంది ఈరోజు? బంతిక అంటే దావత్కి లేకపోతే సెలబ్రేషన్కి ఇలాగ పలు రకాలుగా మాట్లాడతారుగా. మా ఊర్లో మాత్రం పల్లెటూరులో బంతికి వెళ్తున్నాం అని అంటాం. అంటే ఈరోజు మా ఊర్లో చిన్న సెలబ్రేషన్ జరుగుతుంది. ఏ సెలబ్రేషన్ రాజీ? లుంగీలు ఓనీలు ఫంక్షన్ అని అంటారు కదా, అలాంటిది. వస్త్ర బహుకరణ అంతేనా రాజీ? అంటే మేనమామల అల్లుళ్ళకి అలానే కోళ్ళకి పెడతారు కదా వస్త్రాలు. ఆ ఉద్దేశాన అమెరికా ఫంక్షన్ అన్నమాట. మోత మోగిద్ది. ఆయన చాలా కష్టపడ్డాడు చిన్నప్పుడు, పాల వ్యాపారం చేసుకొని కొడుకుల్ని చదివించుకొని తిని తినక వాళ్ళని అమెరికా పంపించిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు అయ్యి అమెరికా వాళ్ళు అంటారు కదా. ఇంకో మేమేమో ఇంక అందరూ మా ఊరు వాళ్ళందరూ అమెరికా వాళ్ళు అని అంటూ ఉంటారు. ఆ తాతయ్య పేరు వెంకటేశ్వర్లు కదా, అది గోనుకుంట వెంకటేశ్వర్లు. వాళ్ళ సెలబ్రేషన్ అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నారు అన్నమాట. ఏదైనా అదే ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకున్నాయి పిల్లలకి పెట్టుబడిగా పెట్టుకున్నాడు, అన్నీ అమ్మేసుకొని ఇప్పుడు ఆ జాబ్లు వచ్చిన తర్వాత అలాంటి ఇప్పుడు ఎన్ని కొనగలిగాడు కదా. మన పిల్లలను కూడా అలా చదివించుకొని మంచి ప్రయోజకులు చేసుకోవాలనేది రాజీ అలానే నా ఇద్దరు కోరిక. బయలుదేరా? సరేనండి. రాజీ చాలా న్యాచురల్గా ఉంది కదా. ఇంత న్యాచురల్గా ఉన్న అమ్మాయిని ఒక ఆట పట్టించాను చూడండి. ఆ లోపల ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం, నవ్వుతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చలో రాజీ, ఫుల్ ట్రాఫిక్ అయింది కానీ నడుచుకుంటూ వెళ్దాం. బండి అక్కడ పార్క్ చేసి వెళ్దానండి ఫంక్షన్. ఇదిగోండి గోనుగుంట్ల వారి నూతన వస్త్ర బహుకరణ వేడుక. పోలీసులు అంటే తప్పే ఉంది రాజీ, మన చుట్టాలే. వీడియో తీస్తే ఏమైద్ది? మన పల్లెటూరిని వాతావరణాన్ని చూపించుకుంటుంటే ఇంత ట్రాఫిక్ అసలు ఎప్పుడు చూడలేదు కదా. ఏ శ్వాస్ ఎలా ఉన్నారు? బాగున్నారా? తార్ ఇంటి ఇదేనండి అమెరికాలో వాళ్ళ ఇల్లు, అమెరికా తాతయ్యల ఇల్లు మాట. ఇది 2 స్టేర్లు. భోజనాలు అలా జరుగుతున్నాయి ఆడ. మా ఊరి ప్రెసిడెంట్ అండి, మా ఊరి ప్రెసిడెంట్ ఆయన వెంకట్రావు అన్న. సరే మరి రాజీ అటు వెనకాలకి వెళ్దాం. ఏంది పాట డాన్సులు కావాలా? ఇప్పుడు రామారావు గారు పాటను రామారావు వయసు ఏమో తెలియదు, మాత్రం ఖచ్చితంగా యంగ్స్టర్ లెక్కన అడుగుతున్నారు. ఓకే సాంగ్ ప్లీజ్.
మరొక 5 minutes లో మన పెద్ద అయిన సీనియర్ నందమూరి తారక రామారావు గారి గెటప్ తో మేజర్ చంద్రకాంత్ ఐటమ్ తో మళ్ళీ వాలీబాల్ రెడీగా ఉంటారు. ప్లీజ్ కమన్ సార్. కోసేవాడికి కోడి మీద కోపం ఉండదు. నేను అంతే, బాధ్యతగా నరుకుతా, మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా. కానీ ఇది సమయం కాదు, స్థలం కాదు. పెళ్లికొచ్చారు, భోంచేశానండి. రామాంజనేయులు గారు వాళ్ళదేనండి ఫంక్షన్. అయ్యో నా బయోడాట్ మోషన్. ఈ మందిరే కాదు, ఎన్ని వందల మందినైనా మెంటేసుకునిరా. చివరి తల తెగే వరకు కత్తి వదలను, చెయ్యి ఒంటి చేత ఓచకోత కోస్తా నా కొడక. అపాయింట్మెంట్ నేను ఆడవాళ్ళతో మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు వస్తారా నాకు అర్థం కాదు. చెప్పండి రా అప్పుడప్పుడు. రైట్, రెడీ, సాంగ్ ప్లీజ్. పాటలు అదే నిన్ను చూసిన తర్వాత నాకు వేరే పాట పాడాలనిపిస్తుంది. ఈ సాంగ్ తర్వాత పాడతాను నీకోసం స్పెషల్గా. మూడేసుకోబోయి ఆరేసుకున్నాడు హరి 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 హరి, ఈ లుంగి లిగిసింది కొండగాలి. నాకు పాట కూడా రాగల్లా హరి 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 హరి. ఒక నిమిషం, ఇందాకే మోకాళ్ళు లెగ్గిపోయినా కింద కొంచెం పైకి లెగుస్తున్నావు. ఏ దొంగ, పర్వాలేదు, వాటికి పని చెప్పు. నేను ఒక సాంగ్ పాడి మళ్ళీ వస్తాను, నీతో మాట్లాడతా ప్లీజ్. ఎస్. రంగనాచిమైన నీ హంగు దోచుకోరన్న రంగనాయకి. పల్లెటూరులో జరుగుతున్న ఈ పెద్ద సెలబ్రేషన్కి వెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు రావడం చాలా సంతోషంగా ఉందండి.
పల్లెటూరు సెలబ్రేషన్ నచ్చిందా? ఇదే మరి ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. మరి బండి నడు తిప్పారు. పాప పడ్డాడు. చాలా బాగా జరిగింది, సూపర్గా. సరే బయలుదేరదాం.